హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మన వీడియో ఎంతో ప్రోటీన్ ఇచ్చే తెలగపిండి, ఫుల్ మకానా, పీకాన్స్, కొబ్బరి, పల్లీలతో ఈ 5 రకాలు కలిపిన తెలగపిండితో లడ్డూని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ లడ్డూని చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. ఈ లడ్డూ కోసం 2 గ్లాసుల తెలగపిండి, 2 గ్లాసుల ఫుల్ మకానా పౌడరు, 1 గ్లాస్ పల్లీలు, 1 గ్లాస్ ఎండు కొబ్బరి, 1 గ్లాస్ పీకాన్స్, లేకపోతే కనుక ఆల్మండ్స్ అయినా వేసుకోవచ్చు. 5-6 యాలకులు, 200 గ్రాముల ఖర్జూర పండు, వేయించడానికి నెయ్యి. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ఎంతో టేస్టీగా మరి ఎన్నో రెట్ల ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ తెలగపిండి నట్స్తో కలిపి చేసిన లడ్డూని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ప్రతి మనిషికి రోజుకండి వాళ్ళ వయసు ఎంతో అంటే 60 ఏళ్ళు అనుకోండి, 60 గ్రాముల ప్రోటీన్, 50 ఏళ్ళు అయితే 50 గ్రాముల ప్రోటీను అవసరం అవుతుంది. ఈ తెలగపిండిలో ఎందులోనూ లేనంత ప్రోటీన్ ఉందంట. 100 గ్రాముల తెలగపిండిలో 40 నుంచి 45 గ్రాముల ప్రోటీన్ ఉంటుందంట. అందుకే కదండి పూర్వం మన పెద్దవాళ్ళు బాలింతలకు కంపల్సరిగా తెలగపిండితో కూర వండి పెట్టేవాళ్ళు. మనకు ఎక్కువ తెలగపిండి లోపలికి వెళ్ళాలంటే లడ్డూ రూపంలో అయితేనే ఎక్కువగా తినగలుగుతామండి. రోజువారీ కూరల్లో కూడా వేసుకోవచ్చు, కానీ కూరల్లో ఎక్కువ వేయలేం కదా. 1 స్పూను 2 స్పూన్లు అంతకంటే వేస్తే బాగుండదు. ప్రతిరోజు ఒక లడ్డూ తిన్నామనుకోండి, దీంతోపాటు కూరల్లో కూడా కొంత వెళ్తూ ఉంటే వీటన్నిటితో పాటు కూడా మనకు అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అందించిన వాళ్ళం అవుతాము. పొయ్యి మీద మూకుడు పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ముందుగా కొబ్బరి వేయించుకుందాం. 1 గ్లాసు ఎండు కొబ్బరిని వేసుకుందాం. గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుందంటండి. దీన్ని వేయించేసి పక్కన పెట్టుకుందాం. తరువాత పల్లీలు. దీనిలో కూడా ప్రోటీన్ అద్భుతంగా ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయంటండి. ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందంట. ఇది కూడా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసి మెగ్నీషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండే ఈ పల్లీలను వేయించి కూడా పక్కన పెట్టుకుందాం. అసలైన హీరోయిన్ వచ్చిందండి. ఆరోగ్య ప్రదాయిని తెలగపిండి. ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. ఐరన్, ఈ విటమిన్ ఫుల్గా ఉంటుందంట. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. నువ్వులలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం మూలాన షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందంట. ఫుల్ ఫైబర్ ఉండటం మూలాన జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందంటండి. జింకు, సెలీనియం పుష్కలంగా ఉండే ఈ తెలగపిండిని కూడా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టుకుందాం. తామర గింజల నుంచి వచ్చిన ఈ ఫూల్ మకానా కూడా ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారండి. ఈ మధ్య అందరూ బాగా తింటున్నారు. దీనిలో ఏం పోషకాలు ఉన్నాయో చూద్దాం. తక్కువ క్యాలరీల శక్తి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయంటండి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షిస్తుంది. గుండెకు ఎంతో మంచిది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందంట. దీనిలో కూడా ఫైబర్ సమృద్ధిగా ఉండి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలున్న ఈ ఫూల్ మకానాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ నేతిలో వేయించి పక్కన పెట్టుకుందాం. ఎక్కువగా మాడకుండా లైట్గా వేయించాలండి, ఎక్కువ వేయించొద్దు. ఈ వేయించినవన్నీ వేడి చల్లారిన తర్వాత దేనికదే సపరేట్గా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని ఒక పెద్ద బౌల్లో వేసి అన్నిటినీ కలిపేసుకోవాలి. ఈ పౌడర్లోకి 10 దాకా యాలకులు పొడి చేసి వేసుకోండి. మిక్సీలో ఈ పొడి కొంచెం వేసి అందులో యాలకులు వేసి మిక్సీ వేస్తే యాలకులు చక్కగా నలుగుతాయి మెత్తగా. ఈ పొడిలో కొంచెం కూరలలో చల్లుకోవడానికి తీస్తున్నానండి. మీరు కూడా కావాలంటే కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఏ ఖర్జూరమైనా వాడుకోవచ్చండి, కానీ ఈ ఖర్జూరం అయితే కనుక గుజ్జు బాగా వచ్చి ఉండకు బాగా వస్తుందన్నమాట. వీలైతే ఇది తీసుకోండి. తరువాత ఖర్జూరాన్ని వాటర్లో 4-5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్పై 3-4 గంటలు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఎందుకనంటే ఈ ఖర్జూరాలకి ప్రిజర్వేటివ్స్ అవి వేస్తారు కదా నిల్వ ఉండటానికి, అందుకని క్లీన్ చేసుకుంటే మంచిదనండి. ఈ టైప్ ఖర్జూరాలకైతే రత్నదీప్లో ఇంకా కొన్ని స్టోర్స్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నారండి. 1 బాక్స్ 150 పడింది. కాకపోతే 2 తీసుకోవాల్సిందే. మిక్సీ జార్లో ముందుగా కొంచెం పొడి వేసి ఆ తర్వాత ఖర్జూరం వేసి మిక్సీ వేస్తే మెత్తగా అవుతుంది. దానిని ఈ పొడిలో బాగా కలిపి ఈ పొడిని అంతటిని కొంచెం కొంచెంగా మళ్ళీ మిక్సీలో వేసి అంతటిని కలుపుకొని ఉండలు చేస్తే చక్కగా వస్తాయండి. 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. వీటిని కొంచెం పెద్ద సైజు లడ్డూలు చేసుకుంటే మనం 6 రకాలు వేసాం కదా, అన్ని పోషకాలు మనకి కొంచెం కొంచెంగా వెళ్తాయన్నమాట. కాబట్టి కొంచెం సైజు పెద్దగా ఉంటేనే బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.